International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఎంపీకి సంబంధించి ఏంటి అనేది ఒకసారి బయట చూసినది మాట్లాడుకుందాం. నెక్స్ట్ బైట్ ప్లీజ్. సో ఇక్కడ చరిత్ర కూడా ఏంటంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో నేను ఎంపీకి గెలిచిన, మొన్న 2019లో మా మిత్రుడు వెంకటేష్ అయితే ఎంపీకి గెలిచిన. డెఫినెట్గా నెక్స్ట్ కూడా ఇక్కడ గులాబీ జెండానే మళ్ళీ ఎగరబోతుంది అనేటటువంటిది స్పష్టం. దానికోసం ఖచ్చితంగా మా శ్రేణులందరినీ సమాయత్తం చేస్తున్నాం, అందరినీ సన్నద్ధం చేస్తున్నాం, పనిచేస్తాం. ఇక్కడ 7 అసెంబ్లీ సీట్లలో మేము ఓడిపోవచ్చు కాక, గతంలో కూడా మల్కాజ్గిరిలో, భువనగిరిలో, నల్లగొండలో, నిజామాబాద్లో, కరీంనగర్లో అన్నింటిలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆయన ఎంపీలు వేరే పార్టీలు గెలిచినాయి. సో ఇక్కడ కూడా డెఫినెట్గా ఈ 50 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఇవాళ ప్రజల్లో విరక్తి వచ్చింది, ప్రజల్లో ఒక రకమైనటువంటి రెవల్యూషన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని ఫలితం మీకు రైట్. వివేక్ గారు, నెక్స్ట్ ఎంపీ అయితే మాత్రం బీఆర్ఎస్ నుంచే, అది బాల్కా సుమని అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎవరైనా కానివ్వండి క్యాండిడేటు, పాయింట్ ఏంటంటే ప్రత్యేకంగా పెద్దపల్లిలో ఇతర ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కూడా సేమ్ సిచ్యువేషన్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎంపీస్ని ఎక్కడ రానియలేదండి. పాపం వెంకటేష్ నేత ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కనబడలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే రానియలేదు పాపం వారికి. ఏదైనా ఇనాగ్రేషన్ ఉంటే కూడా ఎంపీని పిలిచేవారు కాదు. సో ప్రజలలో కూడా ఇదే ఉంది, అరే ఏంది మా ఎంపీ ఎక్కడున్నాడు. నేను ఇప్పుడు 2009లో నేను ఎంపీగా గెలిచినప్పుడు నాకు 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లేరు. అప్పుడు నేను అన్ని చోట్ల తిరిగేవాడిని. సో అందరికీ కూడా మా నాన్నగారి పేరు గుర్తుంటుంది. నేను పనిచేసినందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినప్పటికీ కూడా అభివృద్ధిలో ఎప్పుడు వెనుకకు వెళ్ళలేదు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించినాను. అక్కడ 2 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయించినాను. రామగుండం ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. నేను ఎంపీగా లేనప్పుడు 10 సంవత్సరాలు అయింది, కానీ ఆర్కేపురం ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు కూడా కాలేదు. కానీ నేను ఇప్పుడు 6 months అది కంప్లీట్ చేయించి చూపిస్తాను. అంటే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనుకకు పోలేదు. ఒక 400 crores డ్రింకింగ్ వాటర్ సప్లై, అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో మాకు రోజు ఘర్షణ అయ్యేది తెలంగాణ అంశం పైన. అయితే జానారెడ్డి గారు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు. అప్పుడు 400 crores డ్రింకింగ్ వాటర్ సప్లై, 400 crores రోడ్స్ కోసం, పంచాయతీరాజ్ రోడ్స్, ఇవన్నీ కూడా అక్కడ అభివృద్ధి కావడం జరిగింది. ఒక కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేశాను హైదరాబాద్ టు బెల్లంపల్లి. అంటే ఇవన్నీ కూడా ప్రజలలో నాటుకపోయింది. నేను ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పాను, 2 days ఐ యూస్ టు బీ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. అయితే ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంపీ ఎవరంటే వివేక్ అనుకుంటారు. సో దీంట్లో ఇప్పుడు కూడా చెప్తున్నాను, వారు ఏదైతే ఊహించుకుంటున్నారో ఈజ్ యాజ్ అ రైట్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఒపోనెంట్, ఆయన ఊహించుకుంటాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో ఇదే ప్రాబ్లం ఉంది టీఆర్ఎస్తో. గ్రౌండ్లో ఒకటి ఉంటుంది, ఊహించుకునేది ఒకటి. రైట్ వివేక్ గారు, చెన్నూరు నియోజకవర్గానికి వద్దాం. అందులో 1670 కోట్ల రూపాయలు పెట్టి వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే అప్పట్లో అందరికీ కూడా నీళ్ళు వస్తాయి అని చెప్పి రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం కూడా ఉంది, రాబోతోంది అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఆ యొక్క ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని, దానికి మీరు కూడా ప్రయత్నించారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? నిజంగానే మీరు చెప్పినట్టు ప్రజలు అనుకున్నారనుకోండి, ఈ ఎత్తిపోతల పథకం వస్తుంది, 4000 పట్టాలు ఇచ్చినాము బెల్లంపల్లిలో అని వీళ్ళందరూ అదే అనుకుంటున్నారు, మంచి పని జరుగుతుంది. గ్రౌండ్ రియాలిటీలో ఏం లేదండి. అక్కడ ఎత్తిపోతల పథకంలో ఏమి డెవలప్మెంట్ లేదు, ఏమి ప్రోగ్రెసే లేదు అక్కడ. ఇంకో సెకండ్ పాయింట్ ఏదైతే నువ్వు చెప్పినావో, నువ్వు ఎమ్మెల్యే అయినాక పోయి ఆపినావని, ఎక్కడ ఆపేది లేదు. యాక్చువల్లీ మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్ మొన్న పబ్లిష్ చేశారు. ఆ వైట్ పేపర్లో ఏముంది చదివినారు కదా మీరు, జర్నలిస్టే. దాంట్లో ఖజానాలో ఒక పైసా లేదు అక్కడ. వీళ్ళు అన్ని పైసలు ఖర్చు పెట్టేసినారు, అన్ని కమిషన్ల కోసం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసినారు. దెర్ ఈజ్ నో మనీ ఇన్ ద ఎక్స్చెకర్. 6,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకోవడానికి కూడా స్పేస్ పెట్టలేదు వీళ్ళు. మీరు అట్లాంటి బడ్జెట్లో, అట్లాంటి గవర్నమెంట్లో పైసలు ఎక్కడికి ఉన్నాయి ఖర్చు పెట్టడానికి? మీరు ఇప్పుడు పోయి అడగండి, ఎన్ని శాంక్షన్ చేసినారు కదా వీళ్ళు లాస్ట్ మినిట్లో గెలవడానికి. ఒక్క స్కీమ్లో కూడా పైసలు లేవు అక్కడ. సో వీళ్ళు ఏదైతే మిస్మేనేజ్ చేసినారో,
వీళ్ళు పోయిన ప్రభుత్వము మొత్తం ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేయడం సో జరిగింది. మీ మీద బట్టకాల్చి మీ మీద వేసే ప్రయత్నం చేశారు ఏదో వాళ్ళు ఎంత చేసినా ఏం కాదండి. మీరు చూసినారు కదా మొన్న ఎలక్షన్లో కూడా చాలా ఆరోపణలు చేసినారు, కానీ ఈడీ రేడ్ చేయించినారు, ఆరోపణలు చేసినారు, పోలీసుతోని మూవ్మెంట్ కాకుండా చేసినారు. ఎన్ని చేసినా కానీ ప్రజలు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ప్రజలు గుర్తించుకొని వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు. వివేక్ గారు ఇంట్రెస్టింగ్ ఇక్కడ గ్యారంటీల అంశం, ఎందుకంటే మీరంటే ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పి మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి గ్యారంటీలు అమలు సాధ్యమేనా? సో 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎస్టర్డే ఆల్సో ఈ కన్ఫర్మ్ మేము 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ప్రూడెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేది అవసరం ఉంది. అవసరం లేని చోట ఎక్స్పెండిచర్ కట్ చేయాలి. ఎక్కడైతే రెవెన్యూ జనరేషన్ ఉంటుందో ఆ రెవెన్యూ జనరేషన్ చేసుకొని ఎక్కడ కేంద్రం నుంచి ఎక్స్ట్రా లోన్ తీసుకునే అవకాశం ఉన్నదో ఇవన్నీ కూడా 3 రిసోర్సెస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలో ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసుకున్నప్పుడు అడిక్వేట్ ఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు చూసినారు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలోనే ఖర్చు పెట్టారు, 60,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో ఖర్చు పెట్టారు. ఎక్కడైతే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇలాంటి ఖర్చులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి. ఈ గ్యారంటీ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం చాలా బ్రైట్గా ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.